రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి దయచేసి. చూసారా, ఒకప్పుడు ఆయన రాకముందు 2000 సంవత్సరాల క్రితం ఆయన రాకముందు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా ఏం చేసేవారు? బలు అర్పించేవారు. కానీ ఆ రక్తము పాపము నుండి విమోచించదు. అందుకనే ఈ మాట నేను చదివిస్తున్నాను. తర్వాత ఆ రక్తము ద్వారా మనకి ఏం కలగదంట? పాప క్షమాపణ కలగదు. మరి దేని ద్వారా కలుగుతుంది? నిరపరాధి అయిన కన్యక గర్భబంధు పుట్టినటువంటి పరిశుద్ధమైన పుట్టుక కలిగినటువంటి ఏ పాపము లేనటువంటి వాడు, పాపము లేని పుట్టుకతో పుట్టినటువంటి వాడు మాత్రమే మన యొక్క పాపములను తీసివేయగలడు. అందుకోసమే వాక్యం ఇక్కడ చెప్తూ ఉంది, ఎడ్ల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మన పాపం నుంచి మనకు విమోచన కలిగజేయదు. ఆయన రక్తం వల్ల మనకు పాప విమోచన కలుగుతుంది. సమాధానం కోల్పోయినప్పుడు మనిషి మృగంలాగా మారిపోతాడు, మనిషి పశువులాగా మారిపోతాడు. సమాధానం లేకపోతే ఆ సమాధానం కలిగ చేయాల్సింది నువ్వే. ఆమె హల్లెలూయా, నువ్వే కలుగ చేయాలి. వాక్యం సెలవిస్తున్న మాట, వాక్యం నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎదుటి వ్యక్తికి సమాధానము పుట్టించాలి, సమాధానం కలిగ చేయాలంటే నువ్వు నిజమైన జీవితం కలిగి నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడైతే నిజమైన జీవితం నువ్వు జీవిస్తావో అప్పుడు నీకే కాదు అందరికీ సమాధానమే. ఇంట్లో సమాధానం, ఒంట్లో సమాధానం. ఇంట్లో చెప్పండి, ఇంట్లో, ఒంట్లో, నువ్వు ఉండే దగ్గర, పని చేసే దగ్గర, చదువుకునే దగ్గర, ఉద్యోగం దగ్గర, అన్నిటి దగ్గర సమాధానమే. బికాస్ యూ ఆర్ ఎలా ఉండాలి నువ్వు అని అంటే రియల్ పర్సన్. ఆమేన్ హల్లెలూయా. అబద్ధం అనేది ఒకసారి చేరిందా అంతే, మనిషి పాడైపోతాడు. మనిషిలాగా ఉండడు, పశువులాగా, మృగంలాగా మారిపోతాడు.